హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు ఇక మంచిగా చేస్తుండగా కరెంట్ పోయింది. సగం గిరాకీ కూడా కాలేదన్నమాట. మొత్తం కరెంట్ పోయింది. ఇంత అయితే మిగిలింది. కరెంట్ పోయిందని కాదు, గాలి దుమారం అయితే ఫుల్ వస్తుందన్నమాట. ఒక్కొక్క రోజు ఇలా కూడా అవుతుంది. గిరాకీ టైంలో బరాబర్ కరెంట్ పోవడం వల్ల, ఈ గాలి వల్ల ఇక ఎవరు కూడా బయటికి వెళ్ళారు కదా, చాలా అంటే చాలా గాలి వస్తుంది. ఇక మేము కూడా ఎందుకు ఉంచాలి అని బంద్ చేస్తున్నాం అన్నమాట. అప్పుడే స్టార్ట్ అయింది కానీ ఇక మా ఆయన చేస్తూ ఉన్నాడు. కొంచెం గిరాకీ అయింది. ఇక బరాబర్ గిరాకీ టైం అనమాట. సగం వచ్చింది. గాలి స్టార్ట్ అయిపోయింది. కరెంట్ పోయే వరకు మొత్తం అయితే ఆగిపోయింది. ఇట్లాంటి రోజుల్లో ఉంటాయి కూడదు. మాకైతే మా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి అట. ఈమె కోసం చేయండి కామెంట్. ఈమెకైతే సర్ది అయింది. కరెంట్ వచ్చింది, మళ్ళీ ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఛార్జింగ్ అయిపోయింది మొత్తం. అప్పుడు ఒక గంట అయింది కరెంట్ పోయి మొత్తం. ఇక నేను వంట కూడా కరెంట్ పోయినప్పుడే చేసేసిన. అయింది, అది చేసేది ఉన్నది. మా ఆయన ఇక ఈ సమ్మర్ సీజన్లో ఫస్ట్ టైం మామిడికాయలు తీసుకొచ్చిండు. ఇక మంచిగా అది రసం చేసి తిందామంటే బరబ్బర్ కరెంట్ పోయింది. చపాతీలు అన్నీ చీకట్లో చేసేసిన అనమాట. ఇవి చూడండి ఎంత గాలి ఇస్తుందో. చెట్లన్నీ మొత్తం అటు ఇటు ఊగుతున్నాయి. ఎక్కడ ఏం పడుతుందో తెలియదు. మాకైతే ఇక ఫుల్ భయం అవుతుంది అనమాట. రేకులు కదా, బాగా సౌండ్ వస్తుంది బడా 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 అని. మా కృతిక పాప చాలా భయపడుతుంది. ఆమె ఎటు పోయింది? కూర్చున్నదా? ఇప్పుడు వచ్చేసింది. ఇక బంద్ చేస్తున్నాం. ఇక ఇప్పుడు ఆల్రెడీ అన్నం తిని ఉంటారు అందరూ. పోనీ ఇక ఏం చేస్తా. ఖాళీ అయిపోయింది. నింపి ఉంచాలా? ఇంకోటి అది నింపి ఉంచాలి. చీమలు అయితే పరేషాన్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడంటే అక్కడ దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాయి. ఇప్పుడైతే మామిడి పండ్ల రసం చేస్తున్నా అనమాట. చపాతీలు అయితే కరెంట్ పోయినప్పుడే చేసిన. కరెంట్ అయితే ఇప్పుడు ఆగింది. మొత్తం గిరాకీ మొత్తం అప్సెట్ అయిపోయింది అనమాట. మొత్తం అయితే లాస్ అయిపోయింది ఈరోజు. ఇదిగోండి, ఇప్పుడైతే ఇది చేస్తున్నా. బెండకాయ అయితే కర్రీ చేసిన. ఎందుకంటే మా కృతిక పాప తింటది లేకుంటే లేదు. అందుకోసమే బెండకాయ కర్రీ చేసేసిన. ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి తినది. మళ్ళీ వాళ్ళకి జలుబై ఉన్నది. తింటారు లేకుంటే లేదు. అందుకోసమే ఫస్టే కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. అన్నం కూడా కొంచెం వండిన అనమాట. మీరు మామిడి పండ్లు తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మేమైతే సీజన్లోనే ఫస్ట్ అనమాట. పచ్చి తిన్నాం కానీ పండిన అయితే తినలేదు. ఇంకా కొంచెం బాగా అయితే పండలేదు. ఇంకా సీజన్ కాలేదు కదా వీటికి. ఏదో పౌడర్లు గీడర్ పెట్టి పెడుతున్నారు. కానీ లేకుంటే ఇక మంచిగా పండాలంటే ఏప్రిల్ మేలోనే మంచి. ఇప్పుడు ఏప్రిల్ నడుస్తున్నది కానీ ఇక మంచిగా ఇంకా పండలేదు అనుకుంటా. మా పల్లెటూర్లలో ఆల్మోస్ట్ ఇలానే చేస్తారు. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే పక్కన కూర్చొని చూసేదన్నమాట. టెంక ఉంటుంది కదా, దాన్ని కొంచెం గుజ్జుంచి ఇచ్చేది మా అమ్మ అయితే, తినండి అని. చిన్న 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 కొన్ని వాటరీ నాకు, కొన్ని వాటరీ అంటే అరుస్తున్నానని మూతుకుంటానేమో. నేను కొన్నే తెచ్చుకున్నా. దీంట్లో పోసేరకు అయిపోయింది. బాగా గట్టిగా ఉన్న తినబుద్ధి కదనమాట. కొంచెం పల్చగా ఉంటేనే మంచిగా. కొన్ని వాటర్ అన్న ఆ క్యాన్లో ఇక్కడ ఉంది చూడు. రండి క్యాన్ ఇటు తీసుకురా, నేనే తీసుకుంటా. జ్యూస్ ఇట్లానే కూర్చునేది.
ఈ గ్లాస్ చేతు ఆ గ్లాస్ అవును అవి ఏం లేదు పొట్టవు. ఇదైతే మా తాత ఇది దీంతో కుట్టించింది. వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉంటాయి. పొద్దున్న నింపి ఉంచుతాం ఎప్పటివరకు అవుతుంది అనమాట. మంచి కూల్గా అయితే ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే మేము తాగమన్నమాట. ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకసారి. అవును చేస్తా. సైలెన్స్గా కూర్చోండి. అటుపోయి తాగుపో. ఇక్కడ మూత తీసుకురా, క్యాప్ తీసుకురా. ఇవి పోస్తుంది లేకుండా. కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. వేయక దీంట్లో సరిపోతాయి. ఓకే నేను తాగుతాయి. ఇట్లా చేయొద్దు. నువ్వు గుడ్డ పేల ఇదే షుగర్ కలుపుతావు. ఇక రబ్బర్ అవుతుంది. ఇది కలుపు. నా చేయి పట్టుకో. ఇట్లా కలుపు. ఇట్లా అందరు పని చేసేటోళ్ళే ఇంట్లో. అయిందా? అంటిందా? కలుపు. మంచిగా కలుపు. బాయ్ లేదు, మంచిగా కలుపు. కలుపుతున్నావా? ఉందని ఈరోజు ఎగ్జామ్ ఎట్లా రాసిన? ఇక 2-3 రోజులు ఉన్నాయి కదా స్కూల్. చిన్న హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ కాలే. మంచిగా చేయాలి. కలపబడితే ఇట్లా చేయి. ఇక్కడ పట్టు. కలుపు. నువ్వు ఆగవద్దు. ఇవి చూడండి కలుపుతా అని. నువ్వు అద్దు పెట్టావు. ఉండని ఏం చేస్తా. ఓ పిండి ఇట్లానే ఉన్నది, ఉడవలేదన్నమాట. ఇప్పుడు ఊడ్చేస్తాయి. ఇక రెడీ అయిపోయింది. చూపెడతాను మీకు. జరు జ్యూస్ మ్యాంగో. ఇది గిన్నె అయింది. ఇక కాలు చేతులు కడుక్కొని నేను కడిగిన, మీరే కడిగేస్తున్నారు. నేను వస్తా ఆగు. అన్ననిగా అయితే కూర్చున్నాం. ఇదిగోండి చపాతీలు, ఇదైతే బెండకాయ కర్రీ, అన్నం, ఇది మామిడికాయలు. అందరికి గిన్నెలు తీసుకొచ్చిన. ఇక ఇస్తా. ముంచుకొని తినాలా? ఏది కొంచెం ఇదే కదా ఇస్తున్నా. ఇక్కడ ఇవ్వాలనా? పెట్టు, కింద పెట్టు. అయిపోయింది దేవరా. ఎట్లా మేడా? ఎట్లా ఉంది? బాగుందా? అన్నం కూడా తినింది ఆల్రెడీ. కూర పెట్టాలనా?
ఆమె చింపింది మళ్ళీ ఇరిగిపోయింది. నేను చెప్తున్నా వేరే చిన్న చేయండి మళ్ళీ ఇది మంచిగా ఉన్నాయి ఇక. దీంట్లో 2 చేసి ఇవ్వాలనా? వద్దు, వద్దు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. రసం అయితే మంచిగా అయింది. మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇక తినేస్తాము. ఇదైతే